A to Z కన్స్ట్రక్షన్ ఆఫీస్ ముందు పార్కింగ్ చేసిన కారు దగ్గర రమేష్ నిలబడి ఫోన్లో తనకి మోడ్రన్ సిటీ పిల్లనిచ్చి పెళ్లి చేసిన మామయ్య ఆనంద్ వర్మతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆనంద్ వర్మ తన ఖరీదైన ఇంట్లో ఉన్నాడు. హలుడు, ఈరోజు లంచ్కి ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా తెలీదు మామయ్య. తమరి తిండిపోతు కూతురు ఇంకా ఏమీ చెప్పలేదు. లంచ్ టైం అవుతుందంటే చాలు నాకు టెన్షన్ పెరిగిపోతుంది. టెన్షన్ ఎందుకు అల్లుడు? కార్ నిండా పెట్రోల్ ఉంది, తీసుకువెళ్ళటానికి నీకు ఓపిక ఉంది. అమ్మాయి క్రెడిట్ కార్డ్ నిండా డబ్బులున్నాయి. ఇద్దరూ హ్యాపీగా నచ్చిన చోటుకు వెళ్ళి లంచ్ చేయండి. అదేంటి మావయ్య, లంచ్ టైంలో మాత్రమే మీ అమ్మాయి తిండిపోతులా మారుతుంది, మిగతా టైంలో మాత్రం మామూలుగానే ఉంటుంది? ఇదే మాటని నేను మా ఫ్యామిలీ డాక్టర్ సాయికృష్ణని అడిగితే ఏదో హార్మోన్ల ప్రాబ్లం అని చెప్పాడల్లుడు. నిజం చెప్పండి మావయ్య, ఆ సాయికృష్ణ గారు నిజంగానే డాక్టర్ చదివాడా, లేదంటే డబ్బులిచ్చి అడ్డదారిలో డాక్టర్ అయ్యాడా? అదేంటల్లుడు అంత మాట అన్నావు? ఈ మాట సాయికృష్ణ వింటే నిన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి చికెన్ ముక్కలు కోసినట్టుగా నిన్ను కోసి కూట్లేస్తాడు. జాగ్రత్త అల్లుడు. అయినా ఆయన గురించి నాకెందుకు లేడు మావయ్య. నేనిప్పుడు నీ తిండిపోతు కూతురు లంచ్ గురించి ఆలోచించాలి. అలా దిష్టి పెట్టకల్లుడు, నా కూతురు సన్నబడిపోతుంది, నాకు బెంగగా ఉంటుంది. ఏంటి మావయ్య అన్నావు? నీ తిండిపోతు కూతురు సన్నబడుతుందా? జోక్ చాలా బాగుంది. సిటీ మోడ్రన్ నా కూతురు అనామిక తిండిపోతుంది తెలిసే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు, అవునా కదా అల్లుడు? నేనెక్కడ చేసుకున్నాను మావయ్య? డ్రైవర్గా నాకు జాబ్ ఇచ్చారు. నా పని నేను బుద్ధిగా చేసుకుంటూ ఉంటే నేను మీ అమ్మాయికి నచ్చానని రాత్రికి రాత్రి ఒక గుడికి తీసుకెళ్లి 3 ముళ్ళు వేయమన్నారు. అప్పటికి నేను అనామిక అని ఏదో చెప్పబోతూ ఉండగా మాట మధ్యలో ఆనందవర్మ కల్పించుకొని, అల్లుడు, జరిగిన సంబరాన్ని పదే పదే ఎందుకు గుర్తు చేసుకుంటావు చెప్పు. ఏంటి మావయ్య, జరిగింది మీకు సంబరంగా ఉందా? నాకు మాత్రం భయంగా ఉంది, ఇంకా బాధగానే ఉంది. నేనుండగా నీకెందుకు బాధల్లుడు? అనామిక లంచ్ టైంలో తినే తిండిని భరించటానికి నా దగ్గర డబ్బులుండాలి కదా మావయ్య. అప్పటికి నేను అనామిక తిండిపోతానని ఊహించుకొని పెళ్లి చేసుకోనంటే ఎంత మారం చేశాను. అయినా నా మాట వినకుండా బలవంతంగా నాతో 3 ముళ్ళు వేయించారు అని చెబుతూ ఉండగా షర్టు ప్యాంటు టక్ వేసుకొని మోడ్రన్ హెయిర్ స్టైల్తో అనామిక అక్కడికి వచ్చింది. కోపంగా రమేష్ని చూస్తుంది. రమేష్ విషయం అర్థం చేసుకొని, మావయ్య, అనామిక వచ్చింది, నేను మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు. ఇక ఆనంద్ వర్మ, పాపం అల్లుడు, కూతురు కోపానికి ఎంత నలిగిపోతాడో అని ఊహించుకుంటాడు. అప్పుడు అనామిక రమేష్ని ఒక రెస్టారెంట్లో కూర్చోబెట్టి ఒక పెద్ద కంచం వేసి అన్ని రకాల ఫుడ్డు పెడుతుంది. రమేష్ అయోమయంగా చూస్తూ ఉంటాడు. తిను. ఇంతలా పెడితే ఎలా అనామిక? కొంచెం తీసే. నువ్వు తింటుంటే ఫుడ్ తగ్గిపోతూ ఉంటుందిలే. తినండి, మొదలు పెట్టండి. వామో అనామిక, నేను తినలేను. నువ్విలా తినలేవులే, నేను తినిపిస్తాను కదా అని రమేష్ నోట్లో ఫుడ్ పెడుతూ ఉంటుంది. రమేష్ కడుపు కప్పని మింగిన పాములా పెద్దగా తయారైంది. అదేదో సినిమాలో అతిగా ఫుడ్ తిన్న బ్రహ్మానందం గడుపులా మారిపోయింది. అది భరించలేక రమేష్ ఇబ్బంది పడుతూ, నీకు దండం పెడతాను అనామిక, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు, లేదంటే నేను బ్రతకలేను, వామ్మో కడుపంతా నొప్పిగా ఉంది అని బాధపడుతూ ఉంటాడు. అంతే, ఊహలో నుంచి ఆనంద్ వర్మ బయటపడి కిలకిలా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. ఆనంద్ వర్మ తలుపు తెరిచాడు. ఎదురుగా రమేష్ తల్లి తండ్రి శారదా ప్రసాద్ కనిపించారు. అరే బావగారు, చెల్లెమ్మా, మీరా? రండి రండి, లోపలికి రండి అని మర్యాదపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించాడు. వాళ్ళు ఇంట్లోకొచ్చారు. చెల్లెమ్మా కూర్చోండి, అలా నిలబడే ఉన్నారు? అన్నయ్య, కొడుకు కోడలింట్లో లేరా? ఇంట్లో లేరు చెల్లెమ్మా, ఆఫీస్లో ఉన్నారు. నేను చెప్తే వినలేదుగా శారదా, అబ్బాయికి ఫోన్ చేసి వెళ్దామని చెప్పాను. ఇప్పుడు చూడు, కొడుకు కోళ్ళు పని మీద ఎక్కడో ఉన్నారంట. ఆఫీసులో ఉన్నారని అన్నయ్య చెప్తున్నాడు కదండి. మన ఆఫీస్కి వెళ్ళి కొడుకుని కోడలను చూసుకుని ఊరికెళ్ళిపోదాం అని చెప్పగానే ఆనంద్ వర్మ అదిరిపడ్డాడు. తనలో తాను, వామ్మో, ఇప్పుడు శారదా చెల్లెమ్మ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూతురు అల్లుడు ఉండరు, లంచ్ కోసం బయటకు వెళ్లారని తెలిస్తే అక్కడికి తీసుకువెళ్ళమని అడుగుతుంది కావచ్చు. అదే జరిగితే వామ్మో, తన కోడలు తిండిపోతని తెలిసి శారద చెల్లెమ్మ గుండె అయినంత అవుతుంది. ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా కారు దగ్గర నిలబడిన అనామిక రమేష్ని చూస్తుంటే రమేష్ అయోమయంగా చూస్తూ ఉంటాడు. లంచ్ టైంకి టైం ఉంది కదా, అందుకే మావయ్య ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను అనామిక. నాకు ఆకలిగా ఉందిరా, కార్ తీస్తావా లేదంటే నడిచి వెళ్ళిపోనా? ఇంత పెద్ద కారుకి ఓనర్వి నువ్వు నడుచుకుంటూ వెళ్తే ఎలా అనామిక?
ఇంకా చూస్తూనే ఉన్నావురా, నువ్వు మాటలు చెప్తున్నావు కానీ కారు తీయట్లేదు. నాకైతే చాలా ఆకలేస్తుంది. సారీ అనామిక, కారులో కూర్చో అని రమేష్ కారులో డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. అనామిక వెనక కూర్చుంది. ఎక్కడికి వెళ్దాం అనామిక? నేను లంచ్ టైం తిండిపోతున్నానని నీకు తెలుసు కదా రామ్. సరే అనామిక అని కారుని అక్కడి నుంచి పోనిస్తూ ఉంటాడు. ఇక మరోపక్క ఆనంద్ వర్మతో మాట్లాడుతున్న శారద, అన్నయ్య దయచేసి మమ్మల్ని ఆఫీసుకు తీసుకెళ్ళండి. ఊరు నుంచి పట్టణానికి పని మీదని వచ్చాం. ఎట్టాగొచ్చాం కదా, కొడుకుని కోడలను చూసి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నయ్య. అది కాదు చెల్లెమ్మ. కాదన్న బాకన్నయ్య, దయచేసి మమ్మల్ని తీసుకెళ్ళకూడదు. సరే చెల్లెమ్మ, తీసుకెళ్తాను. కాకపోతే ఏదైనా బిర్యానీ సెంటర్లో మంచిగా కడుపు నిండా బిర్యానీ తిని అప్పుడు ఆఫీస్కి వెళ్దాం. ఈ మాట మాత్రం కాదనొద్దు చెల్లెమ్మ అని చెప్పగానే ప్రసాద్ సంబరపడిపోతూ, బిర్యానీ తిన్నామా బావగారు? ఒప్పుకో శారదా, మరీ అంతలా బావగారిని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. ఒప్పుకో, బిర్యానీ తినేసి వెళ్ళిపోదాం అంటున్నాడుగా. సరేనని చెప్పు శారదా. సర్లే అన్నయ్య అని శారద కూడా ఒప్పుకోవటంతో ఆనంద్ వర్మ, ప్రసాద్ ఇద్దరూ సంతోషపడ్డారు. ఇక కారులో ముగ్గురు ఇంటి నుంచి బయలుదేరారు. సిటీలో మంచి పేరున్న ప్రముఖ బిర్యానీ సెంటర్లోని ఒక టేబుల్ దగ్గర అనామిక కూర్చుని మెనూ చూస్తూ ఉండగా అక్కడికి సర్వీస్ బాయ్ వచ్చాడు. చెప్పండి మేడం, ఏం తీసుకుంటారు? నా డ్రైవర్ మొగుడు వచ్చిన తర్వాత ఏం కావాలో చెప్తాడు. వెయిట్ అండ్ సీ. షూర్ మేడం అని సర్వీస్ బాయ్ ఆ టేబుల్ దగ్గరే నిలబడి ఉంటాడు. మెనూ చూస్తూ అక్కడ వస్తున్న కమ్మటి బిర్యానీ వాసనకి మరింతగా ఆకలైపోతూ ఉంటుంది అనామికకి. కొంచెం అయిష్టంగా ముఖం పెట్టి, అబ్బా, కార్ పార్కింగ్ చేసి రావడానికి నా డ్రైవర్ మొగుడికి ఎంత టైం కావాలో ఏమో. రెస్టారెంట్ కిందే కదా పార్కింగ్ అని చెప్పాడు. 10 నిమిషాలైనా ఇంకా రాలేదు. ఏంటో నా డ్రైవర్ మొగుడు తీరు నాకు నచ్చట్లేదు అని అనుకుంటూ ఉండగా రమేష్ ఆ బిర్యానీ సెంటర్ మేనేజర్ని తీసుకుని వచ్చాడు. మీరు చెప్పిన లంచ్ టైం తిండిపోతు మేడం ఈవిడేనా అని అడగగానే అనామిక కోపంగా చూస్తూ పళ్ళు కొరుకుతుంది. రమేష్ అది తట్టుకోలేక మెనూని అడ్డుపెట్టుకుంటాడు. మేడం, మీ భర్తగారు చెప్పారండి, అందరినీ పంపించాను, ఎవరూ రారు. మా బిర్యానీ సెంటర్లో ఉన్న అన్ని రకాల ఫుడ్ తీసుకొచ్చి మీ ముందు పెడతాం మేడం, మీకు కావాల్సినంత తినండి అని చెప్పగానే అనామిక ఎంతగానో సంతోషపడింది. రమేష్ ముఖం మీద నుంచి మెనూని తీసి చూస్తాడు. ఇక సర్వీస్ బాయ్ అన్ని రకాల ఫుడ్ తీసుకొచ్చి అనామిక కూర్చున్న పెద్ద డైనింగ్ టేబుల్ మీద పెడతాడు. అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాటన్నిటినీ తినటం మొదలు పెడుతుంది. సర్వీస్ బాయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అది చూసి, హై సర్వీస్ బాయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను చూసుకుంటానులే అని రమేష్ చెప్తాడు. అక్కడి నుంచి సర్వీస్ బాయ్ కూడా వెళ్ళిపోతాడు. అనామిక, కొంచెం నెమ్మదిగా తిను. ఈరోజు నీ లంచ్ టైం తిండికి సరిపడా ఫుడ్ ఇక్కడుంది. నేను తిన్ను, ఇంకెవ్వరూ ఇక్కడికి రారు, సరేనా? లంచ్ టైం 1 అవర్ కదా, ఈ 1 అవర్ నీ ఇష్టం. దాదాపుగా సిటీలో ఉన్న అన్ని బిర్యానీ రెస్టారెంట్లని కవర్ చేశాం. రేపటి గురించి ఏంటా అని ఆలోచిస్తున్నాను అని చెబుతూ ఉండగా శారద, ప్రసాద్, ఆనంద్ వర్మలు అనుకోకుండా ఆ రెస్టారెంట్ లోపలికి వచ్చేశారు. అక్కడ తిండిపోతూ అనామికాని చూసి షాక్ అవుతారు. అనామిక వాళ్ళని చూసి కూడా తినటం ఆపలేదు, తింటూనే నిలబడుతుంది. రమేష్ తల్లిదండ్రుల్ని చూస్తాడు. ఎదురుగా తల్లి తండ్రి ఉన్నపళంగా కనిపించేసరికి అయోమయం అయిపోతాడు. అమ్మా, మీరు ఇంటికెళ్ళండి, నేను వచ్చాక మీకు విషయం చెప్తానుగా అని చెప్పగానే కోపంగా అక్కడి నుంచి కారులో ఆనంద్ వర్మ ఇంటికి వచ్చారు శారద, ప్రసాద్. అనామిక లంచ్ టైం అయ్యేంత వరకు తినింది, కడుపు నిండింది. సంబరంగా ఇలా అంటుంది, రామ్, ఈ రోజుకి నా లంచ్ టైం తిండిపోతే ఆకలి తీరింది. ఇక రేపటి గురించి ఆలోచించు, పద. అలాగే అనామిక అని మేనేజర్కి డబ్బులిచ్చేసి అనామికాని తీసుకుని కారులో వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గర ఆనంద్ వర్మ అనామికాకి ఉన్న ఈ ఆసక్తికరమైన లంచ్ టైం తిండిపోతుతనం గురించి శారదకి, ప్రసాద్కి వివరంగా చెప్తాడు. శారద, ప్రసాద్ ఇద్దరూ అర్థం చేసుకుంటారు. అనామికానే తమ ఇంటి కోడలు అని ఒప్పుకుంటారు. ఆనంద్ వర్మ అనుకున్నట్టుగా శారదా, ప్రసాదులు అనామికాని అపార్థం చేసుకోలేదు, ఒక్కటిగా కలిసిపోతారు. అలా లంచ్ టైం కోడలి తిండిపోతు జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. పేద కోడలి తల్లి ప్రేమ. ఇంటి ముందున్న కారు దగ్గర పెళ్లికొడుకు రమేష్ తన తల్లిదండ్రులు శారదా, ప్రసాదులతో కలిసి నిలబడి ఉన్నాడు. ఇంటి లోపల పెళ్లి కూతురు అనామిక తన తల్లిదండ్రులైన రాజయ్య, సుజాతల దగ్గర ఏడుస్తూ ఉంటుంది. రాజయ్య, సుజాతలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. పెరట్లో ఒక కర్రకి కట్టేసి ఉన్న మేక కూడా బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ అరుస్తూ ఉంటుంది. సుజాత ఇంక ఏడ్చింది జాలు. అమ్మాయికి అత్తగారింట్లో ఎట్టా ఉండాలో చెప్పు. బయట అల్లుడుగారు, బావగారు, చెల్లెమ్మ
అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మా, నిన్ను నాన్నని వదిలిపెట్టి నేను అత్తగారింటికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పమ్మా. అయ్యో తల్లి, ఇదే మాట నువ్వు పెళ్లికి ముందు చెప్పుంటే మాకింత అప్పులయ్యేవి కాదు కదా తల్లి అని సుజాత చెప్పగానే రాజయ్యకి కోపమొచ్చింది. ఎప్పుడు ఏం చెప్పాలో కూడా తెలీదు. అమ్మా అనామిక, పద తల్లి, నిన్ను తీసుకెళ్ళి అల్లుడు గారి చేతిలో పెట్టి అప్పగింతలు ముగిస్తాను, పదమ్మా. అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి. నేనెక్కడికి వెళ్ళను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను మీతోనే ఉంటాను నాన్నా అని చెబుతున్న పెళ్లికూతురు అనామికాని ఎలా ఓదార్చాలో రాజయ్యకి అర్థం కావటం లేదు. అప్పుడు సుజాత కల్పించుకొని, చూడు తల్లి, ఒక్కసారిలా చూడమ్మా, జరగాల్సిన గౌరవం ఎలాగో జరిగిపోయింది. ఇప్పుడు మా అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదంట అని చెప్తే తినేసి వెళ్ళిన బంధువులు వెనక్కొచ్చి కడుపు నిండా మెక్కిన మొక్కలు బొక్కలిస్తారా తల్లి? ఇవ్వరు కదా. పెట్టిన బాటలు ఇస్తారా? ఇవ్వరు కదా. ఏం మాట్లాడుతున్నావు సుజాత? ముక్కలు బొక్కలు బట్టలు ఏంటిదంతా? అమ్మాయికి 4 మంచి మాటలు చెప్పి అప్పగింతలు చేసి అత్తారింటికి పంపించాలి గాని. అది కాదండి. నోర్మయ్, నువ్వు పద తల్లి అని ఏడుస్తున్న అనామికాని తీసుకుని బయటకొచ్చాడు. శారద చేతిలో పెట్టాడు. చెల్లెమ్మ, ఇక నుంచి అన్నీ నువ్వే తల్లి. అమ్మలా ప్రేమని పంచు, అత్తలా పనులు నేర్పించు. ఏమైనా తప్పులు చేస్తే పెద్ద మనసు చేసుకుని మన్నించు తల్లి. బాధపడకండి అన్నయ్య, అనామిక ఇక నుంచి నా కోడలు కాదు, కూతురు. మీరు చెప్పినట్టుగా నా కోడల్ని కడుపులో పెట్టి చూసుకుంటాను. ఈ మాట చాలు తల్లి, ఇంక బయలుదేరండి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని చెప్పగానే రమేష్, అనామిక, శారద, ప్రసాదు కారులో కూర్చుంటారు. జాగ్రత్తగా వెళ్ళండి బావుగారు అని చెప్పగానే కారులో బయలుదేరారు. ఇంటి పెరట్లో కట్టేసి ఉన్న మేక తాడు తెంచుకొని రోడ్డు మీద పరిగెడుతూ అరుస్తూ ఉంటుంది. కారులో ఉన్న అనామిక ఏడుస్తుంటే తన పక్కన కూర్చున్న శారద, ఇక ఏడిసిన చాలు కోళ్ళ, కన్నీళ్ళు తుడుచుకో అని చెప్తుండగా కారు సడన్గా ఆగిపోయింది. అందరూ ఆశ్చర్యంగా ముందుకు చూశారు. మేక అడ్డుగా నిలబడి ఉంది. అనామిక మేకని చూసి కారు దిగింది. బుజ్జి తల్లి, నువ్వా? ఇంటి దగ్గర ఉండకుండా ఇక్కడికి ఎందుకొచ్చావు అంటూ మేక దగ్గరికి వచ్చింది. అప్పుడే తండ్రి రాజయ్య ఆయాసపడుతూ వచ్చాడు. ఎంత చెప్పిన అయ్యనకుండా నీకోసం పరుగునొచ్చింది తల్లి, దానికి చెప్పేసెళ్ళు. బుజ్జి తల్లి, ఇప్పుడు నాకు పెళ్ళయింది, నీతో ఉండలేను. మా అత్తగారింటికి వెళ్తున్నాను, ఇక అక్కడే ఉంటాను. పండుగొచ్చినప్పుడు చూడాలనిపించినప్పుడు వస్తాను. నిన్ను అమ్మా నాన్నల్ని చూసి 2 రోజులుండి వెళ్తాను. ఇక నుంచి నువ్వే అమ్మా నాన్నలు చూసుకోవాలి. వెళ్ళు, నాన్నతో వెళ్ళు అని అనామిక ఎంత చెప్పినా ఆ మేక అక్కడి నుంచి కదలదు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ మేక అనామిక కాల్ని నాకుతూ ఉంటుంది. అనామిక మేక బాధని అర్థం చేసుకుని, నాన్న, ఈ బుజ్జి తల్లి కూడా నాతో వస్తానని చెప్తుంది అని చెప్పగానే శారద, ప్రసాదు, రమేష్లు కారు దిగుతారు. మేక దగ్గరికి వస్తారు. అనామిక, నీతో ఆ మేకకి మంచి అనుబంధం ఉన్నట్టుంది. అవునత్తయ్య, నేను 10 ఏళ్లున్నప్పుడు నాన్న దీనిని మేకల సంత నుంచి తీసుకొచ్చాడు. నాతో పాటు ఆడుతూ పాడుతూ పెరిగింది, పెద్దదయ్యింది. ఇలా చూడుకోల్లా, నీకు కూడా ఆ మేకని తెచ్చుకోవాలనిపిస్తుందా? అది మావయ్య. తెచ్చుకో తల్లి, నీకిష్టమైన మేక, నిన్నిష్టపడుతున్న మేక, ఇద్దరు ఓ దగ్గరుండటమే న్యాయం. తెచ్చుకోమ్మా. అవును కోళ్ళ, తెచ్చుకో. మనకు కూడా ఇంటి వెనక పెరడుందిగా. కాకపోతే పాకలేదు. ఇప్పుడు ఈ మేక కోసం వేయిస్తాను. అనామిక, అమ్మ చెప్పింది కదా, ఈ మేకను తెచ్చుకో. డిక్కీ తెరిచుంచాను, అందులో పడుకోబెట్టు. ఇంటికెళ్ళిన తర్వాత డిక్కీలో నుంచి తీసి పాకలో పెడదాం. అలాగేనండి, మీ అందరిది చాలా పెద్ద మనసు, గొప్ప మనసు అని అనామిక అంటుంటే రమేష్ కారు డిక్కీ తెరిచాడు. ఇంటికెళ్ళిన తర్వాత ఏదో ఒక ఫంక్షన్కి కట్ చేస్తే సరిపోద్ది అని మనసులో అనుకుంది శారద. అనామిక, రమేష్ ఇద్దరూ కలిసి డిక్కీలో మేకని పెట్టారు. అందరూ కారెక్కారు. డిక్కీ తెరిచే ఉంది. కారు అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అది చూసి సంతోషంగా రాజయ్య తన ఇంటి వైపు నడుస్తూ ఉంటాడు. ఓ 2 గంటల ప్రయాణం తర్వాత శారద వాళ్ల మట్టి ఇంటికొచ్చారు. పెళ్లికొడుకు రమేషు, పెళ్లికూతురు అనామిక, వాళ్లతో పాటు మేక కూడా గుమ్మం దగ్గర నిలబడ్డారు. పని మనిషి కమల హారతి తీసుకొచ్చిచ్చింది. బాబు రమేషు, ఇద్దరు కలిసి కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి వెళ్ళండి. సరే మమ్మీ అని చెప్పి ఇద్దరూ కలిసి ఇంట్లో కడుగులు పెట్టారు. వాళ్ళ వెనకాలే మేక కూడా కుడికాలు పెట్టింది. అది చూసి అనామిక సంతోషపడుతుంది. ఇద్దరు గదిలోకి వెళ్ళండి, స్నానం చేయండి. విడివేడిగా తినటానికి వంటలు చేసిన తర్వాత పిలుస్తాను, అప్పుడు రండి. వెళ్ళండి. అత్తయ్య, నేను మాత్రం పెరట్లో మేకని కట్టేస్తాను,
అలాగే పొలం దగ్గరికి వెళ్ళి పచ్చని గడ్డిని కోసుకొస్తాను. నాకు అనుమతి ఇవ్వండి. అది కాదు కోళ్ళ, ఇలాగే పచ్చని గడ్డి కోసం పొలం దగ్గరికి వెళ్ళిపోతావు ఏంటి? వెళ్తానత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. సర్లే కోళ్ళ అని చెప్పగానే మేకని పెరట్లో కట్టేస్తుంది. తాగడానికి నీళ్లు పెట్టింది. కొడవలు తీసుకొని పొలం దగ్గరికి వెళ్తుంది. శారద కిచెన్లో గుమగుమలాడే వంటలు చేస్తూ ఉంటుంది. అలా సమయం 2 గంటలు గడిచిన తర్వాత పచ్చని గడ్డిని నెత్తిన పెట్టుకుని ఇంటికొచ్చింది అనామిక. మేకకి వేసింది. అది చూసి, కోళ్ళ వంట పూర్తయింది, తిందువురా. అలాగే అత్తయ్య అని చెప్పి ఇంట్లోకొస్తుంది. అందరూ కూర్చొని శారద చేసిన కమ్మని వంటలు తింటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కోడలు అనామిక ఉదయాన్నే లేచి మేక దగ్గరికి వచ్చేది. కాసేపు ఆ మేకతో ప్రేమగా మాట్లాడుతూ ఉండేది. బుజ్జి తల్లి, నాకు చాలా ఇంటి పనులున్నాయి. నువ్వు కాసేపు పెరట్లో ఆడుకుంటూ ఉండు, సరేనా? నేను పనయ్యాక మళ్ళీ నీ దగ్గరకు వస్తాను అని చెప్పగానే మేక సరే అన్నట్టుగా అరిచేది. అనామిక ఇంటి ముందు కళ్ళాపి చల్లుతుంటే మేక ముగ్గుల డబ్బా పట్టుకొచ్చేది. అనామిక సంతోషపడుతూ ఉంటుంది. మేక తీసుకొచ్చిన ముగ్గుల డబ్బా తీసుకుని ముగ్గేస్తుంది. ఆ తర్వాత తలంటు స్నానం చేసుకుని దీపం పెట్టేది. ఆ వెంటనే వంటగదిలోకి వెళ్లి కమ్మని వంటలు చేసేది. అందరూ తినేసి పనికెళ్లిన తర్వాత మేక దగ్గరికి వచ్చేది. మేకను తీసుకుని మేతకు తీసుకువెళ్లేది. అలా రోజులు గడుస్తూ కొన్నాళ్లకి అనామిక తల్లి కాబోతుందని తెలిసి శారద వాళ్ళు, సుజాత వాళ్ళు సంతోషపడతారు. కోళ్ళ, ఎంతటి శుభవార్త చెప్పావు, చాలా సంతోషంగా ఉంది. నేనింకా నమ్మలేకపోతున్నానమ్మా, నేను నాన్నని కాబోతున్నానని. నిజమండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అవును బాబు, కోడలు చెప్పినట్టు ఇద్దరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ పనులు ఎప్పుడూ ఉండేవే. ఆ పనులన్నీ నేను అమ్మ చూసుకుంటాం. సరేనన్నా అని అనామికాని తీసుకుని రమేష్ హాస్పిటల్కి వెళ్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనామికాకి నెమ్మదిగా నెలలు నిండుతూ ఉంటాయి. దాంతో శారద అనామికాని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇక రమేష్ పనులకు వెళ్తూ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మేకను అలా బయటకు తీసుకెళ్తూ ఉండేవాడు. మేక తల్లయిందని వాళ్లకు తెలియదు. మేక ఆ విషయం చెప్పాలని ఎంత ప్రయత్నం చేసినా అనామిక దగ్గరికి వెళ్ళనిచ్చేవాళ్లు కాదు. ఆ బాధతో మేక సరిగ్గా గడ్డి మేసేది కాదు, నీళ్లు తాగేది కాదు, దిగులుగా ఉండేది. ఒకరోజున అనామిక, ఏమండి, మేక ఎలా ఉంది? బావుందనామిక, నువ్వు చెప్పిన తర్వాత నేను చూసుకోకుండా ఉంటానా చెప్పు? 2 సార్లు అలా బయటకు తీసుకెళ్తున్నాను, సంతోషంగా ఉంది అని చెబుతూ ఉండేవాడు. అనామిక నమ్మింది. కొన్నాళ్లకి అనామిక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అందరూ సంతోషపడ్డారు. కానీ అనామికకి తల్లిపాలు పడలేదు. దాంతో కొడుకు హరీష్కి డబ్బా పాలు పడుతూ ఉండేవాళ్ళు. అనామిక బాబు ఆలనా పాలనా చూసుకుంటూ మేకని పట్టించుకోకుండా ఉండేది. అది కూడా తల్లి కాబోతుందని తెలిసి అనామిక చాలా సంతోషపడింది. బుజ్జి తల్లి, నువ్వు కూడా తల్లి కాబోతున్నావు అని సమయానికి గడ్డి, నీళ్లు పెడుతూ మేకను మంచిగా చూసుకునేది. కొన్నాళ్లకు ఒక మేక పిల్లకు జన్మనిచ్చి తల్లి మేక చనిపోయింది. అనామిక అది తట్టుకోలేకపోయింది. చనిపోయిన మేకను చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. పెరట్లోనే గొయ్యి తీసి పెట్టారు. ఇక అప్పట్నుంచి అనామిక తన తల్లి ప్రేమని తన కొడుకుకి, చిన్నారి మేకకి పంచుతూ ఉండేది. ఇటు తన కొడుకు హరీష్కు, అటు చిన్నారి మేకకి డబ్బా పాలు పడుతూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. కోడలి తల్లి ప్రేమ చూసి శారదా ప్రసాదులకు ఎంతగానో ఆనందం వేస్తుంది. ఈ విధంగా అనామిక కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.